బైబిల్ అధ్యయనంలో ప్రకటన గ్రంథం అధ్యయనంలో మూడు సంఘముల గురించి, ఆ సంఘ చరిత్రముల గురించి, ఆ సంఘంలో ఏ కాలంలో ఆ కాలం సంబంధించిన సమయం సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్, ఆ గుణగణలను ఆ గుణగణనలు ఏం చెప్పబడిందో దాని ప్రకారం ఆ సంఘ కాలంలో ఉండింది అని మనం ధ్యానం చేసుకున్నాం. దీని ముందు ఈ మూడు సంఘములు ఏంటి అంటే మొదటిగా ఎఫెసు సంఘం, అది అపోస్తలిక్ సంఘం అంటారు. అంటే అపోస్తలులు యేసు ప్రభువారు ఏదైతే తన నేర్పి తన చూపించారో దాన్ని అలాగే పాటించింది, అది అపోస్తలిక్, ఆ అపోస్తల సంఘకాలం. రెండవది వచ్చేసి శ్రమలకుండా వెళ్ళిన స్మరణ సంఘం, అది పెర్సిక్యూషన్ చర్చ్ పీరియడ్ అంటాము. మూడవది వచ్చేసి సంఘమును ప్రభుత్వం రాజకీయమును కలిసి ద స్టేట్ చర్చ్గా ఉండిన సంఘం. ఆ సంఘం పేరు చెప్పగలరా? హలో, ఆ సంఘం పేరు చెప్పగలరా? మూడవది ఏ సంఘం? అది మన బైబిల్ స్టడీ, పర్గమ సంఘం. సో ఈ మూడు సంఘ చరిత్రములు ఆ కాలంలో ఏమేమి జరిగింది, ఈ సంఘంకు ఏమి పేర్లు ఉన్నాయో, ఈ పేర్లకు ఏమి అర్థం ఉందో అది ప్రభావితం చేసిన ఆ సమయం, పేరు ఏం అర్థం ఉందో ఆ అర్థం ప్రకారం ఆ సంఘ కాలం కూడా ఉండింది, దాని గుణగణనలు అలాగే ఉండింది, అలాగే కొనసాగింది అని మనం చూసుకున్నాం. మరి ఈరోజు మన చూడబోయే ఈ సంఘం, ఈ సంఘకాల ఈ చరిత్ర వచ్చేసి తుయతైరా సంఘం. థియాటిరా అని ఇంగ్లీష్ చెప్తాము, తెలుగులో తుయతైరా సంఘం అని మనం చెప్తాం. ఇప్పుడు దీన్ని మనం ముందు పెట్టుకుని ప్రకటన 2వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతున్నాను, మీరు ఆలకించండి, చదువుతున్నాను, వినండి. ప్రకటన 2వ అధ్యాయం 18, రెవల్యూషన్ 2:18 వర్స్. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయుము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా. ఇది 18, ఇంగ్లీష్ చదువుతాను మీకోసం. Revelation 2:18. And unto the angel of the church in Thyatira write, these things saith the Son of God, who hath his eyes like unto a flame of fire, and his feet are like fine brass. మనకి సంఘముకు ఏం పేరు ఇవ్వబడిందో అది చాలా ముఖ్యమని మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఇంతవరకు చూసిన మూడు సంఘ కాలంలో ఉండే సంఘము ఇవ్వబడిన పేర్లు, లేదు ఈరోజు మన ధ్యానం చేయబోయే తుయతైరా ఈ సంఘముకు ఈ పేరు వచ్చింది కూడా ఆ సంఘ కాలంలో ఏమేమి జరిగిందో దాని మనకు చూపించినట్ల ఈ పేరు అర్థం ఉంది. అందుకని సంఘ చరిత్రలో ఈ సంఘములకు ఇవ్వబడిన పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ తుయతైరా అనే ఈ పదం రెండు విధంగా దీన్ని మనం విభజించి చూస్తే దానికి వచ్చే అర్థమే ఈ తుయతైరా సంఘముకు ఇవ్వబడిన అర్థం. ఈ తుయతైరా సంఘంలో దో అనేసి ఇంగ్లీష్ పదం తుయతైరా అంటాం కదా, థయటిరా అంటాం కదా, దాంట్లో ద్యో అనేది మొదటి పదం. దీని అర్థం వచ్చేసి అర్పణ, అంటే సాక్రిఫైస్ అనేసి. దీనికి ఇంకొక అర్థం, దానికి మిగతా దీంట్లో ఉంటే దీనికి ఇంకొక అర్థం వచ్చేసి అది అలా కొనసాగించడం అని, అంటే అర్పణలను కొనసాగించడం. ఇంగ్లీష్లో చెప్తే ద కంటిన్యూయల్ సాక్రిఫైస్ అని చెప్తాం, ద కంటిన్యూయల్ సాక్రిఫైస్ అంటాం. ద కంటిన్యూయల్ సాక్రిఫైస్ అంటేనే దానికి అర్థం ఏంటంటే అది ఆ సమయంలో ఆ కాలంలో ఉన్న కథోలిక్ సంఘం, అంటే కథాలిసిజం అంటాం కదా, రోమన్ కథలిక్ ఉన్నారు కదా, ఈ కథాలిసిస్ సంఘం ఉంది కదా, వీళ్ళని చెప్పదే. సో ఈ సంఘకాలం మొత్తానికి
కథోలిక్స్, ఈ కథోలిక సంఘం ఉన్నారు కదా, వీళ్ళ గురించే మాట్లాడుతుంది. అది వాళ్ళు ఏమేమి చేస్తూ వచ్చారని దీని గురించే మాట్లాడుతుంది. సో అందుకని వాళ్ళు చేసింది కూడా ఆ పనే. ఏం చేశారంటే వాళ్ళు కంటిన్యూగా ఈ అర్పణ అంటే కంటిన్యూ దీని ఇంగ్లీష్ తెలుగులో ఏం చెప్తారని తెలియదు నాకు. ఈ అర్పణను ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఇది మనం ఇలా అర్థం చేసుకుందాం. అంటే మనకి తెలుసు, ఎవరన్నా మీరు దీని ముందు ఈ కథోలిక సంఘముకు ఎవరన్నా వెళ్ళుంటే, రోమన్ కాథలిక్ ఈ చర్చికి మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే, వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళు ఏదైతే ఆ సర్వీస్, మన సర్వీస్ అంటాం కదా, వర్షిప్ సర్వీస్ అంటే మనం చెప్తాం. సో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మాస్ అంటారు. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను దీని ముందు ఈ రోమన్ కాథలిక్ చర్చ్కు భారతదేశంలో ఉన్నప్పుడు నేను వెళ్ళేవాడిని. అప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మాస్ అని చెప్తారు. ఈ మాస్ అనే పదం ఎలాగొచ్చింది, ఎక్కడి నుంచి వీళ్ళు తీసుకున్నారంటే లతీన్ భాషలో మిస్సా అనే పదం వచ్చేసి ఇంగ్లీష్లో ఏం చేశారంటే దాన్ని అలా తీసుకొచ్చేటప్పుడు దాని మాస్ అంటారు, లేకపోతే డిస్మిసల్ అంటారు. ఏమంటారు? మాస్ అంటారు, లేకపోతే అంటే మిస్సా అంటే దాని పేరు, దానికి ఇంగ్లీష్ అర్థం డిస్మిసల్. దాని ఇంగ్లీష్ వర్డ్, దాని ఇంగ్లీష్లో పదం తీసుకొచ్చేటప్పుడు దాన్ని మాస్ అని చెప్పారనమాట. మరి ఆ రోజుల్లో వీళ్ళు ఈ కథోలిక ఈ సమయం స్టార్ట్ అయిన ఆ రోజుల్లో ఓ గుంపు అంటే 2 గుంపులు ఉంటారు అక్కడ. 2 గుంపులు ఎవరంటే ఈ కథోలిక సంఘంలో చాలా సంవత్సరంల నుంచి వాళ్ళు వచ్చి ఈ మాస్ అనే ఈ సేవ, ఆ సర్వీస్ ఉంది కదా వాళ్ళు చేసే ఆరాధన, దీని మాస్ అంటారు. దీనికి చాలా సంవత్సరం నుంచి వచ్చే వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే అప్పుడే కొత్తగా వచ్చే వాళ్ళకి వాళ్ళను కేటక్ హ్యూమన్స్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో నాకు దానికి పదం తెలియదు. కేటక్ హ్యూమన్స్ అంటారు. అంటే వీళ్ళు ఇలా పిలిస్తే దానికి ఏం అర్థం అంటే వీళ్ళు సంఘంకు వచ్చే వాళ్ళే వీళ్ళు కొత్త వాళ్ళుగా వీళ్ళను అంగీకరిస్తారు. వీళ్ళు కొత్త వాళ్ళుగా అంగీకరిస్తే వీళ్ళను ఆ సంఘంలో మెంబర్స్ కింద వాళ్ళు తీసుకోరు. మరి వీళ్ళు వస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు. ఎప్పుడు వెళ్ళిపోతారంటే యూకరిస్ట్ అంటారు. యూకరిస్ట్ అంటే మన ద హోలీ కమ్యూనియన్ అంటున్నాం కదా, హోలీ టేబుల్ అంటాం కదా, దీని వాళ్ళు యూకరిస్ట్ అంటారు. అంటే ఆ బ్రెడ్ అండ్ వైన్ మనం తీసుకుంటాం కదా, దీని యూకరిస్ట్ అంటారు. ఈ కేటక్యూమెన్స్ అనే వాళ్ళను, ఈ కొత్తగా వచ్చిన వాళ్ళను వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకి విశ్వాస జీవితం లేకపోతే ఇంకా యేసయ్య గురించి ఇంకా ఎక్కువ తెలియడం ఇలాంటి ఏం వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు. వీళ్ళను ఒక గుంపు కింద పెట్టి వీళ్ళు వచ్చేసి ఈ మాస్ అనే ఈ ఆరాధన కూటంను మనకు ఆరాధన కూటం వర్షిప్ సర్వీస్, వాళ్ళకి మాస్ అంటారు కథోలిక వాళ్ళు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కొత్తగా వచ్చిన వాళ్ళను, ఇంకా మెంబర్ కాని వాళ్ళను, ఇది ఈ యూకరిస్ట్ అంటున్నారు కదా, అంటే ఈ పరిశుద్ధ బల్లని మనం చెప్తున్నాం కదా, దీని ముందే వీళ్ళన్నీ అవగొట్టేసి వాళ్ళను పంపించేస్తారు. వీళ్ళకి ఏమి ఇవ్వరంటే ఆ రొట్టె ద్రాక్షరసం వీళ్ళకి ఇవ్వరు. వాళ్ళు వచ్చేసి దాని రొట్టె అని చెప్పరు, దాని పేరు రౌండ్గా ఉంటుంది. అంటే నాకు తమిళ్లో తెలుసు, అంటే తెలుగులో నాకు తెలియదు. తమిళ్లో దాన్ని అప్పం అంటారు. మీకు ఎంతమంది తెలుసో తెలియదు, నాకు తెలుగులో నాకు దానికి తెలియదు. మీరు ఎవరైనా తెలుగు వాళ్ళు రోమన్ కథోలిక్ తెలుగు చర్చికి మీరు వెళ్ళి ఉంటే మీకు అది తెలియడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ వాళ్ళు ఇలా ఉంటారు. ఈ కేటక్యూమెన్స్ అనే కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బల్లల వాళ్ళు పార్టిసిపేట్ అంటే పాల్పొంపులు పొందక ముందే, ఇది జరగక ముందే వాళ్ళను అది పంపించేస్తారు. దీనికి వాళ్ళకి ఏంటంటే చర్చికి మెంబర్ అవ్వాలి. చర్చికి మెంబర్ అయితే ఆ సంఘముకి, కథోలిక సంఘముకి మెంబర్ అయితే వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. ఇంకోటి వాళ్ళ బాప్టిజం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే నీళ్ళు చల్లడం, ఇలాగ చిన్న వయసులో ఇవన్నీ చాలా మార్పు ఉంటుంది. మనలాగా వాళ్ళు చేయరు. సరే, ఇది దీని మనం ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్ళు మాస్ అంటారు. ఈ మాస్ అనేది లతీన్ భాషల మిస్సా అనే పదం నుంచి ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లిటరేషన్ అంటారు. అంటే ట్రాన్స్లేషన్ అంటే తర్జుమా చేయడం. దీని ఒక భాష నుంచి ఇంకో భాష అలా తీసుకుంటే దాన్ని ట్రాన్స్లిటరేషన్ అంటారు. అలా ఇది వచ్చింది. ఇప్పుడు ఈ సంఘకాలం మొత్తానికి మనం చూడబోయేది ఏంటి అని చూస్తే, ఈ సంఘకాలం మొత్తానికి మనం చూడబోయేది ఏంటి అని చూస్తే, కథోలిక సంఘం
ఈ కథోలిక సంఘంలో ఉన్న వాళ్ళు ఏమేమి చేశారు, ఎలా అలా చేశారు. తర్వాత యేసు ప్రభు వారు కొన్ని ప్రవచనం చేసి ఉంటారు. ఈ రెండు విషయంలో ఈరోజు మనం అధ్యయనం చేయబోతున్నాం. ఇప్పుడు ఈ కథోలిక సంఘంలో వీళ్ళు ఈ మాస్ అనే ఈ ఆరాధన కూటం వాళ్ళు చేసుకునేటప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే, ఈ మనకి పరిశుద్ధ బలని చెప్తున్నాం కదా, అలా వీళ్ళు ఆ రొట్టె ద్రాక్షరసం పంచుకునేటప్పుడు వీళ్ళు ఏ భావంతో పంచుకుంటారు అంటే, దాన్ని బాగా అర్థం చేసుకోండి, చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఏ భావంతో వీళ్ళు అర్థం చేసుకుంటారంటే, ప్రతిసారి వీళ్ళు ఈ రొట్టె ద్రాక్షరసం పాల్పొంబులు పొందేప్పుడు అంతా వీళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారంటే, ప్రతిసారి యేసయ్య నేరుగా వచ్చి తన శరీరమును నలవకొట్టి తన చివరి బొట్టు రక్తం కాచినట్టుగా వాళ్ళు తీసుకుని, ప్రతిసారి వాళ్ళు తీసుకున్నప్పుడంతా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది ప్రతిసారి యేసయ్య వచ్చి చేస్తున్న ఆ అర్థంలో తీసుకుంటారు. మీకు అర్థమైందేమో తెలియదు, నేను మీకు అర్థమయ్యేట్టు కట్టి చెప్పినామో తెలియదు. అంటే బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కథోలిక సంఘం వెళ్ళాము మనం, ఉదాహరణ చెప్తున్నాను. అక్కడ మనం ఉంటే అక్కడ మన మెంబర్ అనుకుందాం ఓ ఉదాహరణకి. అప్పుడు పరిశుద్ధ బలలో మన పాల్పొంబులు పొందే అర్హత మనకు ఉండి అక్కడ మెంబర్ అయ్యి మనం ఉండి మనం దాంట్లో పార్టిసిపేట్ చేస్తే దాని ఏమర్థం అంటే, యేసయ్య ఎప్పుడో 2000 సంవత్సరాల ముందు ఆయన మన కోసం ఒక్కసారి చేసిన పని ఆ త్యాగం అని చెప్తాం కదా, వాళ్ళకి అది అలా అర్థం కాలా. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈసారి వాళ్ళు పరిశుద్ధ బలాల పాల్పొంపులు పొందేటప్పుడు అంతవరకు చేసిన తప్పులు ఆ రోజు చేసింది వాళ్ళకి యేసయ్య ఆ రోజు మరి కొత్తగా ఆయన శరీరం నలగొట్టుకుని మరి కొత్తగా ఆ రోజు వాళ్ళ కోసం, వాళ్ళ పాపముల కోసం రక్తం సిందించారు అనే ఆ అర్థంలో తీసుకుంటారు. మీకు ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. అంటే మనం ఎలా తీసుకుంటామంటే, యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల ముందు ఒక్కసారి ఆయన ఏం చేశారు, ఆ అర్పణ ఆయన చేశారు. ఆ సిలువ మరణం, కల్వరి సిలువలో ఆయన ఒక్కసారి చేశారు. దాంట్లో మనకి రక్షణ వచ్చింది. సాల్వేషన్ అనేది దాని ద్వారా వచ్చింది. ఆ తర్వాత మరి వచ్చి ఆయన చేయాల్సిన ఆ త్యాగం, ఆ కల్వరి సిలువలో మరణం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆయన ఒక్కసారి చేసిన ఆ కల్వరి సిలువ మరణ త్యాగంలో మన విశ్వాసం పెడితే ఆ తర్వాత మనకి ఆ రక్షణ వచ్చింది. ఆ రక్షణ కోల్పోదు. తర్వాత మనం దాంట్లో విశ్వాసం మాత్రం పెడుతుండాలనేది మన విశ్వాసం, మన నమ్మకం. మరి వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతిసారి వాళ్ళు ఆ యూకరిస్ట్ అంటాం కదా, ఆ బ్రెడ్ అండ్ వైన్ తీసుకున్నప్పుడంతా వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతిసారి యేసయ్య వచ్చి వాళ్ళ కోసం అక్కడ మరణించారు, ఆయన శరీరం నలగొట్టబడింది, ఆయన చివరి బొట్టు రక్తం మరి కాచారు అనే నమ్మకంలో వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ప్రస్థానికి చేస్తున్న పాపంలో కూడా యేసయ్య మరీ వచ్చి బలవుతున్నారు అనే నమ్మకం పైన వాళ్ళు ఈ మాస్ అనే ఈ సర్వీస్ను వాళ్ళు చేస్తుంటున్నారు. మరి మనకు చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10 నేను తీస్తున్నాను, మీకు చదువుతున్నాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10, హెబ్రీయులు 10వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం తెలుగులో చదువుతున్నాను. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే పడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఏం చెప్తుంది వచనం? Hebrews 10:10. For God's will for us to be made holy by the sacrifice of the body of Jesus Christ once for all time. ఏం చెప్తుంది ఇక్కడ? ఒక్కసారి. సో మనం దీనే నమ్ముతాము, దీనిపైనే విశ్వాసం పెడతాము. యేసయ్య 2000 సంవత్సరాల ముందు ఆ ఒక్క పని చేశారు, ఒక్కసారే చేశారు, కంప్లీట్గా చేశారు, పర్ఫెక్ట్గా చేశారు, పరిపూర్ణంగా చేశారు. ఒక్కసారి ముగింపుగా దాంతో ముగించారు ఆయన. అంటే మనం దాన్ని ఎలా తీసుకుంటామంటే, వాళ్ళు చెప్పే ఆ యూకరిస్ట్ అని దీన్ని మనం దాన్ని
ఒక్కసారి విశ్వాసం పెట్టి మరి దాన్ని గుర్తుపెట్టుకోవడానికి కోసం మనం చేస్తుంటాము. మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన చేసిన ఒక్కసారి చేసి ముగించిన పనిని మరి ఆయన వచ్చి చేస్తున్నారు అనే నమ్మకం పైన వాళ్ళు ప్రతిసారి వాళ్ళు చేసే పాపములంతా వాళ్ళు ఒక్కసారి దాన్ని ఆ పరిశుద్ధ బల రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే దాని ముందు 5 నిమిషాల ముందు చేసిన ఆ పాపం వచ్చేసి ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే మరి యేసయ్య వచ్చి మరీ తీశారు అనే అర్థంలో వాళ్ళు తీసుకుంటున్నారు. అది చాలా తప్పైన అర్థం. అది దానికోసం యేసయ్య వచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలముకు వెళ్ళి వాళ్ళు ఏదైతే అర్పణ ఇచ్చారో మృగములు లేకపోతే జంతువులు లేకపోతే ఆ పక్షులు ఆ ఒక్కసారి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి అక్కడ రక్తమును బలిపీఠంలో పోసి అది మరీ చేస్తుండాలి. సో ఆ భావంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిసారి రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు అంతా వీళ్ళు ఏం చేస్తున్నారు, మరి యేసయ్యను ఆయన వచ్చి మరణిస్తున్నారు అనేసి వాళ్ళు తీసుకుంటున్నారు. అది కాదు మన నమ్మకం. బైబిల్ ప్రకారం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు పెట్టి ఏదైతే రాబిచ్చున్నారో దాన్ని బట్టి మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే పౌలు గారు దీన్ని రాసేటప్పుడు తన పుస్తకంలో దీన్ని రాసేటప్పుడు మనకు తెలుసు, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 23వ వచనం 2వ భాగంలో మనం ఎప్పుడు చదివేదే, మన బల్ల చూసుకుంటే మనం చదివేదే. ఆయన ఏం చెప్తున్నారంటే మీలో ఎవరన్నా, ఆ వచనం వస్తుంది, మీలో ఎవరన్నా అంటే సిక్ అంటారు కదా, ఏమంటారు దాన్ని, రోగస్తులు ఏమైనా ఉంటే రోగం సంబంధించి మీకు ఏమైనా రోగం ఉంటే వాళ్ళు ఏం చేయాలంట, పరిశుద్ధ బలిలో పాల్పొంపులు పొందండి అంటారు. అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే శరీరముకు సాదృశ్యం కూడా రొట్టె తీసుకుంటున్నాము, అలాగే ఆయన రక్తముకు, యేసుక్రీస్తు వారి రక్తముకు సాదృశ్యం గుండా ద్రాక్షరసం తీసుకుంటున్నాము. మరి ఇక్కడ చూడండి, రక్తం వచ్చేసి విశ్వాసం అంటే సాల్వేషన్కి, రక్షణకి సాదృశ్యంగా తీసుకుంటే మరి రొట్టె దేనికి సాదృశ్యంగా తీసుకోవాలంట? అదే ఇక్కడ పౌలు గారు చెప్పేది, రొట్టె మనం శరీరంను బాగా చేయడానికి అది మనం దాన్ని తీసుకోవాలి అని చెప్పేసి పౌలు భక్తుడు తేటగా రాసి ఉంటాడు. అందుకని ఎవరికైనా బాగాలేదు అనేటప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే నమ్మకంతో పరిశుద్ధ బలల పాల్పొంపులు పొందే అవకాశం ఆ రోజు కలిగితే, ఆ వారం కలిగితే వాళ్ళు ఏం చేయొచ్చు, పరిశుద్ధ బలల పాల్పొంపులు పొందితే మనకి అది దాని నుంచి మనకి విడుదల లభిస్తుంది. సో అది చాలా చాలా ముఖ్యం మనం ఇక్కడ చూడాలి. ఎందుకంటే మన కోసమే యేసయ్య శరీరం నలగొట్టబడింది. లేకపోతే ఆయన ఉత్తగా రక్తం మాత్రం కాచి వెళ్ళిపోయిండొచ్చు కదా, శరీరం నలగొట్టబడకుండా వెళ్ళిపోయిండొచ్చు కదా. మనకు తెలుసు దేవుని ఒక ఆశ అంటే ఏంటి అంటే బై హిస్ స్ట్రైప్స్ వి వర్ హీల్డ్, అంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగునుగాక అని చెప్పేసి అక్కడ రాయబడింది. అంటే ఎందుకు అది శరీరం సంబంధించింది, అది మనకు కూడా శరీరం సంబంధించిందే. అందుకని ఎవరైనా రోగస్తులు ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళు పరిశుద్ధ బల్ల అందుబాటులో ఆ రోజు కానీ వాళ్ళకి ఉంటే వాళ్ళు ఏం చేయొచ్చు, వచ్చి నమ్మకంగా విశ్వాసం పెట్టి దాంట్లో పాల్పొంపులు పొందేటప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, విడుదల ఉంది. అది మనం చేసుకుంటే మన శరీరం కూడా మొత్తానికి బాగుపడుతుంది అని చెప్పేసి. అంటే వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ థుయతైరా అనే సంఘం, ఈ పేరు వచ్చేసి మనం చెప్పాం కదా కంటిన్యూయల్ సాక్రిఫైస్. వీళ్ళు ఏం చేశారు, ఆ మాస్ అనేసి వాళ్ళు జరుపుతూ, ఆ సేవ ఆరాధన కూటం జరుపుతూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిసారి వాళ్ళు చేసిన పాపంకు ప్రతిసారి వచ్చి యేసయ్య ఏం చేస్తున్నారంట, తన మరణిస్తున్నారు, తన రక్తం కాస్తున్నారు అని చెప్పే అర్థం కలిగిన పదమే థుయతైరా సంఘం. థుయతైరా సంఘం అంటే ఏంటి, ప్రతిసారి అర్పణ చేస్తూనే, యేసుక్రీస్తు వారు అర్పణ చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే కథోలిక సంఘంలో వీళ్ళు ప్రతిసారి మాస్ చేసేప్పుడంతా ఈ రొట్టె ద్రాక్షరసం వాళ్ళు చేసేప్పుడంతా వీళ్ళు ఏం అర్థములు చేస్తున్నారు, యేసయ్య వచ్చి ప్రతిసారి అర్పణ చేస్తూనే ఉన్నారు అనే అర్థంగా అది ఏదైతే అర్థం ఇస్తుందో ఆ అర్థమే థుయతైరా సంఘంకి అర్థం. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు 2:19 ప్రకటన 2వ అధ్యాయం 19వ వచనం నేను చదువుతున్నాను. ప్రకటన 2:19.
ప్రకటన 2:19. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. బాగా క్లియర్గా ఉంది. ఇంగ్లీష్ ఒకసారి చెప్తాను. Revelation 2:19. I know thy works and charity and service and faith and thy patience and thy works and the last to be more than the first. చాలా బాగా చెప్పినారు ఈ వచనంలో, చాలా బాగుంది. యేసుప్రభు వారు ఇప్పుడు ఈ కథోలిక సంఘం గురించి మంచి విషయాలు పలుకుతున్నారు. మీకు ఆలోచన రావచ్చు, ఏంటి కథోలిక సంఘం గురించి మంచి విషయాలు కూడా యేసయ్య చెప్పినారా అని చెప్పిన్నారు. ఏమని చూద్దాం మనం. ఇక్కడ చూడండి, కథోలిక సంఘంలో వాళ్ళు చేసిన మంచి పనులు ఏమేమి అంటే బాగా ఆలోచించండి. ఎక్కడన్నా పెద్ద పెద్ద మిషనరీ హాస్పిటల్స్ ఉంటే అది వీలు కట్టిందే, మిషనరీ స్కూల్స్ ఉంటే అది వీలు కట్టిందే. తర్వాత ఈ ఆర్ఫనేజెస్ స్టార్టింగ్లో చూస్తే ఈ పీరియడ్లో వీలు కట్టిందే, అన్నీ వీలు కట్టిందే. ఇది ఎక్కడి నుంచి కట్టారంటే, దీని ముందు వీళ్ళు ఈ సంఘ కార్యక్రమాల కోసం, వీళ్ళ పరిచర్య, వీళ్ళ విషయంలో కోసం వీళ్ళు పెద్ద 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 బిల్డింగ్లు కట్టి దాని మనాస్ట్రీస్ అంటారు, లేకపోతే ఇంకోటి కాన్వెంట్స్ అంటారు. ఇవన్నీ బిల్డింగ్లు వాళ్ళు ఏం చేశారంటే మొత్తానికి వాళ్ళు మార్చి దాని హాస్పిటల్స్ కింద, స్కూల్స్ కింద, ఆర్ఫనేజ్ కింద వాళ్ళు చేశారు. అంటే ఆలోచన చేయండి, ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? వాళ్ళు యేసు ప్రభు వారి పైన వాళ్ళకి విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఈ పనులన్నీ చేశారు. ఎందుకంటే ఈ వెస్ట్రన్ యూరోప్ అంటారు కదా, ఈ సైడ్లో చూస్తే దాని ముందు ఇలాంటిది ఏమీ లేదు. వీళ్ళు ఈ కథోలిక సమయం, ఈ సంఘకాలం వచ్చిన తర్వాతనే ఇవన్నీ కట్టబడినట్టుగా మనం చూస్తాం. వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం ఏంటంటే, లేని వాళ్ళకు, పేదవాళ్ళకి చేస్తే అది యేసయ్యకి చేసినట్లు అని వచనం మనం చూసాం కదా, మత్తయిలో చూస్తాం మనం. అది వీళ్ళు నిజంగా నమ్మి ఏం చేశారంటే, వాళ్ళు పేదవాళ్ళకు, లేని వాళ్ళకు వీళ్ళు చేశారు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఈ మిషనరీ హాస్పిటల్స్ చూడండి, మిగతా హాస్పిటల్ కన్నా అన్నీ ఆ ధరలన్నీ తక్కువ ఉంటుంది. అలాగా మిషనరీ స్కూల్స్ చూడండి, ఆర్ఫనేజెస్లో మొత్తానికి ఫ్రీ, ఇవన్నీ ఉంటుంది అనమాట. ఇది మత్తయి 25:40 ఆ వచనంలో చెప్పిన రీతి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ విశ్వాసం ఏంటి, వీళ్ళందరికీ లేని వాళ్ళకు, పేదవాళ్ళకి చేస్తే అది యేసయ్య చేసినట్టుగా అని దీన్ని వాళ్ళు ఏం చేశారంటే, ఆ రోజు ఉన్న ఈ కథోలిక సంఘంలో ఉన్న ఆ పాస్టర్స్ కానీ, వాళ్ళు ఫాదర్స్ అంటారు, పాస్టర్స్ అని చెప్పారు, ఫాదర్స్ అంటారు, లేకపోతే బిషప్స్ అంటారు. వీళ్ళందరూ చాలామంది వీళ్ళకి సరైన హృదయం ఉండింది, వాళ్ళకి సరైన విధానంగా ప్రేమ ఉండింది జనుల పైన, వాళ్ళ ఉద్దేశం కూడా సరైన రీతిగా ఉండింది, వాళ్ళ విశ్వాసం కూడా చాలా సరిగ్గా వెళ్ళింది. అందుకని వాళ్ళు చాలా మంచి విషయంలో వాళ్ళు చేసి ఉన్నారు. మరి ఇక్కడ మనం గమనిస్తే, ఈ మీ క్రియలోన్స్ ఉంది కదా, ఈ వచనంలో 2:19 ప్రకటన 2:19 క్రియలు అనే పదం వచ్చేసి 2 సార్లు కనబడింది. మొదట్లో ఉంది, చివరిలో కూడా ఉంది. చూడండి, మొదట్లో ఐ నో దై వర్క్స్, నేను మీ క్రియలను అని చెప్పేసి మొదట్లో ఉంది. అండ్ లాస్ట్లో అండ్ దై వర్క్స్, మీ క్రియలను. మొదట్లో ఉండే దీనికన్నా అది చివరిలో ఇంకా ఎక్కువైంది అని చెప్పేసి కూడా నేను ఎరుగుదును అని యేసయ్య చెప్పినారు. అంటే దాని అర్థం ఏంటంటే, మొదట్లో ఏదైతే మంచి విషయంలో వాళ్ళు స్టార్ట్ చేసి మనం ఇప్పుడు చెప్పుకునే విషయంలో హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాన్వెంట్స్ కానీ, ఆర్ఫనేజెస్ కానీ, అనాథ ఆశ్రమాలు, ఇవన్నీ ఏమేమి కట్టారో ఇది మొదట్లో, దీనికన్నా రాను అది ఇంకా ఎక్కువ అయింది అని చెప్పేసి యేసయ్య చెప్తున్నారు. అంటే నార్మల్గా చూస్తే మనం ఏదన్నా ఒక కంపెనీ కానీ, లేకపోతే ఏదో ఒకటి మనం చేయాలనేసి మొదటిగా స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేస్తే చాలా భయంకరంగా చేసుకుంటాం, పెద్ద లెవెల్లో చేసుకుంటాం, పెద్ద స్థాయిలో చేస్తాం. అలా చేస్తే వచ్చి పోను ఏం చేస్తాం, అది బాగా తగ్గిపోయి చివరిలో ఏం లేకుండా ఉంటుంది. మరి ఇక్కడ ఈ కథోలిక సంఘంలో వీళ్ళు చేసిన పనులు, మొదట్లో చేసిన పనుల క్రియల కన్నా కడపటి క్రియలు ఇంకా ఎక్కువైనది అని చెప్పేసి యేసయ్య ఏం చేస్తున్నారు, వాళ్ళకి మంచిగా కమెండేషన్ ఇస్తున్నారు, మంచి విషయంగా దాన్ని చూస్తున్నారు. ఇప్పుడు ప్రకటన 2:20 ఇక్కడ ఆయన
నేరారోపణ మోపుతున్నారు. ఇప్పుడు కమెండేషన్ ఇచ్చిన అదే యేసు ప్రభు వారు ఇప్పుడు ప్రకటన 2:20లో ఏం చేస్తున్నారు? అదే ఆ కథోలిక సంఘం పైన నేరారోపణ మోపుతున్నారు. ఏం చెప్తున్నారు? చదువుదాం. ప్రకటన 2:20. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యజబేలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మీకు అర్థమైంది? ఇంగ్లీష్ చెప్పేసి చెబుతున్నాను. Revelation 2:20. Notwithstanding, I have a few things against thee, because thou sufferest that woman Jezebel, which calleth herself a prophetess, to teach and to seduce my servants to commit fornication and to eat things sacrificed unto idols. ఇది మీకు అర్థమైంది ఏంటంటే, నేను మీ పైన ఒక నేరారోపణ మోపవలసి ఉన్నది. అది ఏంటంటే, తనకే తాను చెప్పుకునింది. ఏమని చెప్పుకుందంట? ప్రవక్తని, నేను ఒక ప్రవక్త అని చెప్పేసి చెప్పుకున్న యెజబేలు ఆ స్త్రీ ఏదైతే బోధించిందో ఆ బోధ మీ మధ్యలో పెట్టుకుని ఆ బోధ ద్వారా ఆ యెజబేలు అనే స్త్రీ ఎలాగా ఆ కామకత్వము, అంటే పెళ్ళి ముందే కామకత్వం అంటారు కదా, దానికి ఇక్కడ మాట్లాడిన కామకత్వం అనేది ఇది శరీర సంబంధమైనది కాదు, ఇది ఆత్మీయ సంబంధమైన అలాంటి ఒక ఫోర్నికేషన్, అడల్టరీ అంటారు. అది అలాంటి ఒక బోధ ఇచ్చే దీన్ని మీరు కూడా పాటించున్నారు. అలాగే మీరు ఏం చేశారంటే, విగ్రహములకు అర్పణించిన అర్పణను నా ప్రవక్తలు, నా బిడ్డలను, నా పైన విశ్వాసం పెట్టిన బిడ్డలను తినిపించినట్టుగా మీరు ఆ పని కూడా చేశారు. ఈ నేరారోపణ నేను మీకు మోపుతున్నాను అనేసి. ఇక్కడ ఈ వచనంలో చెప్పబడిన ఈ యెజబేలు అనే స్త్రీ వచ్చేసి నిజంగా చెప్పింది కాదు, ఇది సింబాలిక్గా చెప్పబడింది. అంటే ఇది మన సాదృశ్యంగా తీసుకోవాలి. దీన్ని మనకి యెజబేలు గురించి మనకు బాగా తెలుసు. మనకి ఎలాగంటే, ఇప్పుడు ఈ యెజబేలు అనే స్త్రీ ఆహాబు అనే ఇశ్రాయేల్ రాజుకు భార్య. ఇప్పుడు సొలొమోను తర్వాత ఈ ఇశ్రాయేల్ దేశం వచ్చేసి రెండుగా, ఈ ఇశ్రాయేల్ దేశం రెండుగా అయింది. ఇది ఉత్తర సైడ్ పాలన చేసిన వాళ్ళు, అంటే నార్దర్న్ కింగ్డమ్ అంటాం కదా, ఉత్తర సైడ్ పాలన చేసిన వాళ్ళను ఇశ్రాయేల్ అంటాము. అలాగే దక్షిణం సదర్న్ సైడ్ పాలన రూలింగ్ చేసిన వాళ్ళను యూదా వాళ్ళు, జూదా అంటాం కదా, జూదా కింగ్స్ అని చెప్తాము. ఇప్పుడు ఈ ఆహాబ్ అనే రాజు నార్దర్న్ కింగ్డమ్, ఉత్తర సైడ్, ఈ పక్కన ఈ దశలో ఈ సైడ్ ఉన్న వాళ్ళు ఆ రాజును పెళ్లి చేసుకునే భార్య. ఈవిడ పేరు యెజబేలు. ఈవిడ ఏం చేసిందంటే, దేవుని బిడ్డలను ఇలాంటి ఆత్మీయ, అంటే దాన్ని ఎలా చెప్పాలని తెలియదు, స్పిరిచువల్ ఫోర్నికేషన్ అంటారు. స్పిరిచువల్ ఫోర్నికేషన్, ఆత్మీయంగా వాళ్ళను చెడగొట్టింది. ఆత్మీయంగా ఎలా చెడగొట్టడం అంటే, స్పిరిచువల్ ఫోర్నికేషన్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఏదైతే నిజమైన దేవుడు, మన దేవుడు ఉన్నారో, తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ఈ త్రియేక దేవుడు తప్పితే ఇంకొక దేవుని పూజించిన వాళ్ళను, ఇంకొక దేవుని ఆరాధన చేస్తే, ఇంకొక దేవుడు వైపు మల్లుకుంటే దానే స్పిరిచువల్ ఫోర్నికేషన్. అంటే దాన్ని ఏమంటారంటే ఆత్మీయ వేసితనం అంటారు. ఆత్మీయంగా వేసి అవ్వడం అంటారు. అది స్పిరిచువల్ ఫోర్నికేషన్. అలాగే ఆ దేవుళ్ళకి ఏదైతే అర్పణం చేసి ఉన్నారో దాన్ని తీసుకొచ్చి మన బిడ్డలకు ఇస్తే, విశ్వాసులకు దేవుని బిడ్డలకు ఇస్తే దాన్ని ఏం చేస్తారు? విగ్రహారాధన అని చెప్తారు. ఆ రోజులో అది అలా చెప్పబడింది. ఇక్కడ
ఈ యెజబెల్ అనే స్త్రీ వచ్చేసి ఆహాబున ఇశ్రాయేల్ రాజును పెళ్లి చేసుకున్నా కానీ ఈవిడ ఎవరు అని చూస్తే ఈవిడ వచ్చేసి తునీసియా అనే దేశం నుంచి వచ్చిన ఒక రాజకుమారి. ఏ దేశం? తునీసియా అనే దేశం నుంచి వచ్చిన రాజకుమారి. ఈవిడ రాజకుమారతి. ఈవిడ వచ్చేసి ఈవిడ పెళ్ళి ఆహాబ్తో చేసుకుంది కూడా ఒక రాజకీయమైన సంబంధం కోసం చేసుకున్న పెళ్ళి. మీరు నిజంగా చూడండి, ఆహాబు ఇశ్రాయేలు రాజైనా కానీ ఆ ఇశ్రాయేల్ జనాలను ఏలింది ఈ యెజబెల్ అనే స్త్రీయే ఏలిందనమాట. మనం దాన్ని చదివి తెలుసు, మనకి ఈ స్టోరీలన్నీ తెలుసు. ఇది ఏం చేస్తుందంటే, ఈ స్త్రీ తన ఎక్కడి నుంచి వచ్చిందో తునీషియా, అక్కడ బయలుదేవత, తర్వాత అష్టరోత్ అంటారు కదా, ఆ దేవత, ఈ 2 దేవతలను పూజించిన ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈవిడ వచ్చింది. మరి ఈవిడ ఉద్దేశం ఇక్కడ ఏంటంటే, అక్కడి నుంచి ఈ బయలుదేవత, అస్త్రాదేవత, వీళ్ళ ప్రవక్తలను చాలామందిని తీసుకొచ్చి ఇశ్రాయేల్ వాళ్ళు జనాంగం, వాళ్ళు ఏదైతే జూదాయిసం అనే ఈ వీళ్ళ మతం ఉందో దాన్ని కలపడానికి ఆవిడ ప్రయత్నం చేసింది చాలా. ఇలా కొనసాగుతుండేటప్పుడు ఇక్కడ చూడండి, ఈ సంఘ కాలంలో ఇది ఎందుకు ఆ రోజులో జరిగింది, దీని సాదృశ్యంగా ఈ సంఘకాలంలో ఇది చెప్పబడింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ సంఘకాలంలో వీళ్ళు చేసిన పనులు కూడా అదే. ఏం చేశారంటే, లోకంలో ఏమేమి మతములు, ఏమేమి దేవుళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, క్రైస్తవంతో కలుపుతున్నారు. ఇక్కడ చూడండి, వీళ్ళు చేసే పని ఏంటి? రోమన్ కథోలిక ఈ సంఘం వాళ్ళు చేసే పనులేంటి? వీళ్ళు విగ్రహ ఆరాధన చేస్తారు, ఇంకా ఏదన్నా దేవతలకు పూజించని అన్ని తింటారు, ఇంకేం చేస్తారు, ఇంకొక దేవుడు వీళ్ళు యేసయ్య రోమన్ కథోలిక్ వాళ్ళు ఏం చేస్తారంటే, యేసయ్య దేవుడు అని చెప్పేసి పూజిస్తూ అదే టైంలో ఇంకో మందిరం, ఇంకో దేవుడిని కూడా వెళ్తారు. అంటే దీని ఏమర్థం? ఆత్మీయ వేశ్య అది చేసేది, దానికి ఇది సమానం అనమాట. అది చేయకూడదు. అలాగే వీళ్ళకి ఇంకా వేరే దేవతలను పూజించిన ఆ అర్పణలు అన్నీ వీళ్ళు తీసుకొచ్చి ఆ భోజనం అన్ని తీసుకొచ్చి ఇచ్చినా కానీ వీళ్ళన్నీ తింటారు. ఇదే అంటే ఇక్కడ ఏంటంటే, లోకంతో కలిసిపోయి, లోక దేవతలతో ఏమేమి ఉందో దాన్ని అన్నీ కలిసిపోయి దాన్ని తీసుకొచ్చి క్రైస్తవంలో పెట్టడం ఈ రోమన్ కథోలిక్ వాళ్ళు చేస్తున్నారు కదా. ఇదే పని ఆ రోజు ఎవరు చేసింది? యెజబెల్ అనే ఈ తునీసియా దేశం నుంచి వచ్చిన ఈ స్త్రీ ఆ పనులు చేసింది. మన అందరికీ ఇది తెలుసు. దీనే స్పిరిచువల్ ఫోర్నికేషన్. ఇంకోటి, ఈ సంఘకాలంలో వీళ్ళు ఈ 2ని కలుపుతున్నారు. ఏంటి? లోకమును, మన నిజమైన దేవుణ్ణి రెండును వాళ్ళు ఏం చేస్తున్నారు? కలుపుతున్నారు. తర్వాత వీళ్ళు ఇచ్చే కొన్ని సింబల్స్ కానీ కొన్ని ఇమేజెస్ అంటాం కదా, పిక్చర్స్, ఇవన్నీ కూడా లోకం సంబంధించి అది విగ్రహారాధన కింద పెట్టేట్టుగా వాళ్ళ ఆరాధన చేసేటప్పుడే ఇవన్నీ పెట్టుకునే. మీరు ఒక కథోలిక సంఘం వెళ్ళి చూడండి, అన్ని శిల్పములు ఉంటుంది. ఇది ఈ అపోస్తలుల శిల్పం, ఇంకా దాని తర్వాత వచ్చిన సాధువులు, సెయింట్స్, వీళ్ళందరిది అక్కడక్కడ పట్టుకుని వీళ్ళు వెళ్ళినప్పుడంతా ఏం చేస్తారంటే, ఈ హైందవీయులు ఇంకా ఇతర మతాల వాళ్ళు వెళ్ళి ఇలా మొక్కుకుంటారు కదా, అలా మొక్కుతారు, కింద పడతారు, ఇవన్నీ పని చేస్తుంటారు. ఇదే లోకం ఉండే ఇతర దేవతలను తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? క్రైస్తవంతో కలుపుతున్నారు. అది ఇక్కడ మనం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ చూడండి, 7వ శతాబ్దం అంటే 7th సెంచురీకి వచ్చేటప్పుడు, 7వ శతాబ్దంకి మనం వచ్చేటప్పుడు కూడా వచ్చేప్పుడు ఏమైందంటే, మొత్తానికి ఇది 7వ శతాబ్దంలో జరిగింది. మొత్తానికి ఇది ఏం జరిగిందని చూస్తే, 7th సెంచురీలో మొదటి శతాబ్దంలో, ఫస్ట్ సెంచురీ ఉంటాం కదా, మొదటి శతాబ్దంలో ఎఫెసు సంఘంలో అపోస్తలులు ఏదైతే యేసయ్య చెప్పిందని అలాగే పాటించి ఆ స్మరణ సంఘం వచ్చిన తర్వాత శ్రమలకుండా వెళ్ళి ఏమేమి జరిగిందో దానికి ఈ 7th సెంచురీ అంటే 7వ శతాబ్దంలో జరిగే దీనికి కొంచెం కూడా సంబంధమే లేకుండా అయిపోయింది. ఆ రోజు పూర్తిగా దేవుడు నిజమైన దేవుణ్ణి సేవ చేయాలని చెప్పేసి, నిజమైన దేవుని సేవ చేయాలి, నిజమైన దేవుని రాజ్య విస్తరణ కోసం మన స్వార్థ పరిచర్య చేయాలి అని చెప్పేసి ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ 7వ శతాబ్దం వచ్చేటప్పుడు దీనికి సంబంధం లేకుండా సంఘం మొత్తాన్ని తీసుకెళ్ళి లోకంలో కలిపారు, లోకంను తీసుకొచ్చి సంఘంలో పెట్టారు. దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ నిజమైన ఇబ్బంది ఏంటి అంటే, ఆ రోజుల్లో ఈ యెజబెల్ అనే స్త్రీ రాణిగా ఉండి చేసేటప్పుడు
ఏమైంది? ఏలియా ప్రవక్తగా ఉన్నారు, మనకు అందరికీ తెలుసు. ఏలియా ప్రవక్త యెజబెల్ మధ్యలో ఏం జరిగిందని కూడా తెలుసు. ఈ ఈ యెజబెల్ ప్రవక్తలు తర్వాత ఏలియా వీళ్ళ రూపంలో మాటలు జరిగి ఏమవుతుందంటే, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అనే మాటలు వచ్చేటప్పుడు అప్పుడు ఏలియా ఛాలెంజ్ చేస్తాడు. ఏమని ఛాలెంజ్ చేస్తాడు? నిజంగా మీకు దేవతలు ఉంటే, నిజమైన దేవతలు అంటే రెండు తేల్చుకుంటుందని చెప్పేసి పిలిచి, ఈ కథని మీకు తెలుసు, పిలిచి ఏం చేస్తారు, వాళ్ళను బలి అర్పణ అన్ని రెడీ చేసి మీ దేవుని రమ్మని చెప్పు, దాన్ని స్వీకరించమని చెప్పని చెప్తాడు. ఎవరు? ఏలియా. మరి ఏమవుతుంది? వాళ్ళు రారు. మధ్యాహ్నం 3 గంటల వరకు చూస్తే ఏ దేవుడు రారు, ఏమవ్వదు, వాళ్ళు చేసింది అలాగే ఉంటుంది. మరి ఏలియా ఏం చేస్తారు? తన బలిపీఠం చేసి ఆ అర్పణలన్నీ రెడీ చేసి ఒక్క ప్రార్థన చేస్తే ఏమవుతారు? మన దేవుడు వచ్చి ఆ అర్పణను వచ్చేసి స్వీకరించి వెళ్ళిపోతే వెంటనే ఈ మన ఏలియా గారు ఏం చేస్తారంటే, ఆ యెజబెలు స్త్రీ ప్రవక్తలను 400 మందిని చంపేస్తాడు. కత్తి పెట్టి నరికి చంపేస్తాడు అనమాట. అంటే స్వాడ్ అంటాం కదా, దాన్ని పెట్టి నరికి చంపేస్తాడు. ఇప్పుడు యెజబెలు స్త్రీ ఏం చేస్తుంది? సింపుల్గా ఓ మెసేజ్ పంపిస్తుంది ఏలియా. ఏమని? నిన్ను రేపు ఈ టైం లోపల నేను చంపేస్తానని చెప్పేసి మనుషులు పెట్టి మెసేజ్ పంపిస్తుంది. ఇప్పుడు ఏలియా ఏం చేస్తారంటే పరిగెడతాడు తన ప్రాణం కోసం. అలా పరిగెడుతుండేటప్పుడు మధ్యలో దేవుడు చూసి, ఏలియా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. ఎందుకు పరిగెడుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అప్పుడు ఏలియా చెప్పిన సమాధానం ఏంటి? దేవుడా, నీకేం తెలుసు, నేను ఈ పనులు చేశా, మిగిలింది నేను ఒక్కడే, అందరిని చెప్పేసింది యెజబెలు, నీకు సాక్షిగా నేను మిగిలింది ఒక్కడే అని చెప్పేటప్పుడు అప్పుడు దేవుడు నవ్వుతూ చెప్తారు ఏలియా దగ్గర. ఏం చెప్తారు? నా కోసం ఓ గుంపు నేను సెపరేట్గా ఏర్పరచుకున్నాను, వాళ్ళు కూడా అదే ఇశ్రాయేల్నే ఉన్నారు అని చెప్పేసి అక్కడ ఏలియా దగ్గర చెప్తారు. అది మీకు తెలుసు. అంటే ఆ రోజుల్లో కూడా బయలుదేవతలకు కానీ అస్త్రో దేవతలకు కానీ వీళ్ళకి ఎవ్వరిని కూడా పూజించకుండా దేవుడు తన కోసం ఏర్పరచుకున్న జనాంగం అప్పటి నుంచి అప్పుడు కూడా ఉన్నారు అనేది దేవుడే చెప్పింది అన్నమాట. అదే ఈ సంఘకాలంలో కూడా జరిగింది. ఏ సంఘకాలం? కథోలిక సంఘంలో ద రైస్ ఆఫ్ కథోలిక్ చర్చ్ ఉంది కదా, ఈ కథోలిక సంఘం కాలంలో కూడా అదే జరిగింది. ఈ కథోలిక సంఘం ఉండే వాళ్ళందరూ ఇలా లోకంను క్రైస్తవంలో లోకంలో కలుపుతున్నా కానీ దీని నచ్చని ఓ గుంపు కూడా ఉంది. అది దేవుడు ఏర్పరచుకున్న గుంపు. వాళ్ళని ఏమంటారంటే వీళ్ళని కథోలిక్స్ అంటారు. వాళ్ళు మరి ఏమంటారు అనేదే మనం ఇంకొక దాని తర్వాత వచ్చే వచనం మనం చదువుకుందాం. ఇప్పుడు ప్రకటన 2:20 చదివాం కదా. ఇప్పుడు ఏదైతే ప్రశ్న వేసుకున్నామో దానికి సమాధానమే ప్రకటన 2:21. నేను చదువుతున్నాను చూడండి. ప్రకటన 2:21. మారు మనసు పొందుటకు నేను దానికి ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ప్రకటన 2:20, Revelation 2:21. And I gave her space to repent of her fornication and she repented not. దీన్ని డైరెక్ట్గా అర్థం చేసుకుంటే ఏమర్థం? దేవుడు యేసయ్య చెప్తున్నారు, నేను తుయత్తైరాన సంఘముకు మారు మనసు పొందడానికి నేను చాలా టైం ఇచ్చి ఉన్నాను, వాళ్ళు మారు మనసు అయితే పొందలేదు అని చెప్పేసి డైరెక్ట్ ఇక్కడ చెప్పేస్తున్నారు. మరి మన చరిత్రముకు వెనకెళ్ళి చూస్తే ఇక్కడ దేవుడు ఎన్నో కొన్ని వందల సంవత్సరములు వాళ్ళకి అవకాశం ఇచ్చి మారు మనసు కోసం ఆయన కాస్తూ ఉన్నా కానీ బట్ వాళ్ళు మాత్రం మారు మనసు ఇంతవరకు పొందలేదనిసే యేసయ్య చెప్పినారు. అదే చరిత్రలో కూడా జరుగుతుంది, ఇంకా వాళ్ళు మారు మనసు పొందలేదు. ఇప్పుడు చూస్తే దీనికి తర్వాత వచ్చే, బాగా అర్థం చేసుకోండి, దీనికి తర్వాత వచ్చే సంఘ కాలంలో ఉండేది రిఫార్మేషన్ చర్చ్ అంటాం. అంటే వీళ్ళు కొన్ని మార్పులు తీసుకొచ్చిన వాళ్ళు అని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ఇదే కథోలిక సంఘంలో ఆ మార్పులు తీసుకొచ్చే కొంతమంది గుంపు ఇక్కడ ఉన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కథోలిక సంఘముకు చెప్తున్నారు, మీరు మారు మనసు పొంది మీరేం చేయాలి, పాపక్షమాపణం అడిగి దేవుడి దగ్గర మరి మల్లుకుని రండి అని చెప్పినా కానీ వాళ్ళు వినట్లేదు. వీళ్ళను ఏమంటారంటే, బాగా అర్థం చేసుకోండి, వీళ్ళను ఏమంటారంటే వీళ్ళనే ప్రొటెస్టెంట్స్ అంటారు. ఏమంటారు? వీళ్ళను
ప్రొటెస్టెంట్స్ అంటారు. ఈ ప్రొటెస్టెంట్స్ అంటే ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇది జర్మన్ భాష నుంచి వచ్చిన ఒక పదం. అది ఎక్కడి నుంచి అంటే దానికి ప్రొటెస్ట్ అనే ఓ పదం నుంచి ఇది అలా తీసుకున్నారు. దీన్ని ప్రొటెస్టెంట్ అంటారు. అంటే దీని అర్థం ఏంటి అంటే వీళ్ళు ఏదైతే తప్పుడు జరుగుతుందో, ఏదైతే దేవునికి వ్యతిరేకంగా జరుగుతుందో దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఒప్పుకోరు. దాన్ని మార్చి బైబిల్ ఏదైతే చెప్తుందో, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏదైతే రాపిచ్చి ఉన్నారో దాని ప్రకారం మీరు మారి దేవుడి దగ్గర క్షమాపణ అడిగి మరి దేవునికి దగ్గర వండి అని చెప్పేవాళ్ళు. మీరు రిపెంట్ అవ్వాలి అని వీళ్ళు చెప్తుంటే వాళ్ళు అబెట్టుగా లేదు. మరి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రొటెస్టెంట్ అనే ఈ గుంపు వచ్చేసి అంటే దేవుడు ఏర్పరచుకునే ఈ గుంపు వచ్చేసి వీళ్ళు ఈ కథోలిక సంఘం నుంచి బయటికి వెళ్ళిపోయి ఈ సంఘంను వ్యతిరేకించాలి అని వాళ్ళు అనుకోలేదు. కానీ మరి ఈ కథోలిక సంఘం ఉండే వాళ్ళు వీళ్ళు ఎప్పుడు మారని చెప్పేసి వీళ్ళకి బయటికి రావాల్సిన అవసరం వచ్చింది. ఇలా ప్రొటెస్టెంట్స్ ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారంటే మనం చూస్తే ఈ లోకంలో దేవుడు ఎంతోమందిని అలా తయారు చేసి ఈ కథోలిక సంఘం చెప్పడానికి అప్పుడప్పుడు ఆ పీరియడ్లు అన్నీ ఆ సమయంలో అన్నీ పంపిస్తూనే ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అని చూస్తే ఇటలీ నుంచి వచ్చారు, ఇంగ్లాండ్ నుంచి వచ్చారు, స్కాట్లాండ్ నుంచి జాన్ నాక్స్ అని ఆయన వచ్చారు, తర్వాత జర్మన్ నుంచి మార్టిన్ లూథర్ వచ్చాడు, తర్వాత స్విట్జర్లాండ్ నుంచి జుంగ్లీ అని ఆయన వచ్చాడు, తర్వాత ఫ్రాన్స్ నుంచి కాల్విన్ వచ్చాడు. ఇంకా ఎంతో వీళ్ళంతా పెద్ద పెద్ద లీడర్స్. ఇంకా మామూలు వాళ్ళందరూ ఎంతోమంది ప్రొటెస్టెంట్ వచ్చి కథోలిక సంఘం చెప్పినా కానీ వాళ్ళు వినే పరిస్థితిలో లేనే లేదు. సో వీళ్ళందరూ కూడా ఇంత చేసిన దేవుడు వీళ్ళందరినీ ఏర్పరిచి వెళ్ళి చెప్పినా కానీ ఈ కథోలిక సంఘం ఉండేవాళ్ళు మారు మనసు పొందడానికి సిద్ధముగా లేదు. ఇది యేసయ్య వచనంలో రాసి ఆపిచ్చారు. ఎప్పుడు క్రీస్తు సగం 95లో మరి ఇప్పుడు 2024లో ఉన్నాము. 2000 సంవత్సరములు దాదాపుగా ఇంకా వాళ్ళు అలాగే ఉన్నారు. మారు మనసు పొందలేదు, దేవుడి దగ్గర పాపక్షమాపణ అడగలేదు, దేవుడు ఇంకా దగ్గర అవ్వలేదు. అదే అవసరం చెప్పింది. ఇప్పుడు ప్రకటన 2:22 మీకోసం చదువుతున్నాను. ప్రకటన 2:22 ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యాపించరించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేదును. డైరెక్ట్ వార్నింగ్. ఏం చేస్తున్నారు? రెవల్యూషన్ 2:22 బిహోల్డ్ ఐ విల్ కాస్ట్ హర్ ఇంటు బెడ్ అండ్ దెమ్ దట్ కమిట్ అడల్టరీ విత్ హర్ ఇంటు గ్రేట్ ట్రిబులేషన్ ఎక్సెప్ట్ దే రిపెంట్ ఆఫ్ దేర్ డీడ్స్. ఓపెన్గా ఆయన ఏం చేస్తున్నారు? ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు, ఓపెన్గా వార్నింగ్ ఇస్తున్నారు, హెచ్చరిక చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే నేను వాళ్ళని ఎక్కడికి తోస్తాను అంటే ఎవరు? యేసయ్య చెప్తున్నారు. ఎవరైతే ఆత్మీయ వేసితనం చేశారో, ఎవరైతే విగ్రహారాధన చేసి వాళ్ళు నా బిడ్డలను చెడగొట్టారో వీళ్ళందరినీ నేనేం చేస్తానంటే మహాశ్రమల కింద నేను తోస్తాను. వాళ్ళు పాపక్షమాపణం అడిగి మన్నించమని అడిగి వాళ్ళు చేసే క్రియల నుంచి మన్నించమని అడిగి వాళ్ళు నా వైపు మల్లుగుంటే కానీ నేను వాళ్ళని ఎక్కడ అప్పగిస్తాను? డైరెక్ట్గా మహాశ్రమల కాలంలో నేను వాళ్ళు పడవేస్తాను అని చెప్తున్నారు. మనకు బాగా తెలుసు ద గ్రేట్ ట్రిబులేషన్ అంటే ఏంటి, ఎప్పుడు అనేది మనకు బాగా ఎరిగి ఉన్నాం. చాలా వర్ధమానంలో మనకు వచ్చింది. ద గ్రేట్ ట్రిబులేషన్ మహాశ్రమలు అనేది చివరి 7 సంవత్సరములు. అంటే ఇది సంఘం ఎత్తబడిన కొంత టైం తర్వాత ఇది మొదలవుతుంది. యాంటిక్రీస్తు వచ్చేసి ఇస్రాయేల్తో సమాధాన ఉడంబడిక 7 ఏళ్ళ సమాధాన ఉడంబడిక వేసుకున్న తర్వాత ఇది మొదలవుతుంది. మరి 7 సంవత్సరములు ఉంటుంది. 7 సంవత్సరములు అయిన తర్వాత యేసు ప్రభు వారు రెండో రాకడ వరకు ఈ 7 సంవత్సరములు ఉంటుంది. ఈ 7 సంవత్సరంలో రెండో భాగం 3 సంవత్సరములు మహాశ్రమల కాలం. ఈ మహాశ్రమల కాలముకు నేను వీళ్ళను అప్పగిస్తాను అని చెప్పేసి డైరెక్టే హెచ్చరిక. అంటే ఆలోచన చేయండి, ఈ మహాశ్రమల కాలంలో అప్పగింపబడిన వాళ్ళు ఏమవుతారు? మనకు బాగా తెలుసు. వీళ్ళు
నాశనం అవుతారు. నాశనం అంటే ఒకటి అంత్యక్రీస్తు చంపేస్తాడు. ఇంకా ఆ విశ్వాసంలో వాళ్ళు అంటే ఈ లోక విశ్వాసంలోనే ఉండి యేసయ్య పైన విశ్వాసం పెట్టకుండా లోకం సంబంధించి విశ్వాసంలో ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏమవుతారు, అక్కడ చనిపోతారు, మరణిస్తారు. మరి పైకి తేలేది నరకంలో. ఆ నరకం ఎలా ఉంటుంది? ఆ నరకం చాలా ఘోరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అది? నిప్పు ఎప్పుడు, అగ్ని ఎప్పుడు ఆరదు. మన ఏదైతే శరీరం అక్కడ పడిందో వాళ్ళు కూడా చావరు. కంటిన్యూగా ఆ ఫైరీ హెల్ దాంట్లో ఉండడమే, అది కంటిన్యూగా ఉంటూనే ఉంటారు. అందుకని అలాంటి దీనికి వెళ్ళొద్దు, మారు మనసు పొంది ఇప్పుడే రండి అని చెప్పేది. ఇక్కడ చూస్తే ఈ కథోలిక సంఘం వచ్చేసి ఇంకో పెద్ద పని చేసింది. వాళ్ళకి తెలియకుండానే ఏం చేసిందంటే యాంటిక్రీస్తు ఉన్నాడు కదా, ఈ యాంటిక్రీస్తు ఈ కథోలిక సంఘంను వాడుకునే వాడు బయలుపడుతున్నాడు. బాగా అర్థం చేసుకోండి. కథోలిక సంఘంను వాడుకునే ఎందుకంటే అంత్యక్రీస్తుకు సాతానుకు కావాల్సింది ఏంటి? లోక వైపు ఆకర్షణ. ఈ లోకంలో ఎవరైతే బానిసలు ఉన్నారో వాళ్ళే కదా కావాలి. సో వాళ్ళని పెట్టుకుని ఏం చేస్తున్నాడు ఈ యాంటిక్రీస్తు వచ్చేసి పవర్గా వస్తున్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ కథోలిక సంఘం అంత్యక్రీస్తు బయలుపడడానికి చాలా బాగా వాళ్ళకి తెలియ ఉంటేనే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. వీడు ఒక్కసారి ఈ కథోలిక సంఘముకు ముందుగా ఏం చేస్తాడంటే దానికి సపోర్ట్ చేసినట్టు అలా వచ్చి బయలుపడి వాడి ఒక్కసారి అధికారం, శక్తి, బలమని వచ్చిన తర్వాత మనం దీని ముందే ధ్యానం చేసాము. అంటే ఆర్థిక వ్యవస్థ, తర్వాత ఇంకోటి ఏంటి రాజకీయ వ్యవస్థ. ఈ రెండు పొలిటికల్ సిస్టమ్ అండ్ ఫైనాన్షియల్ సిస్టమ్, ఈ రెండు వాడి గుప్పట్లో వచ్చిన తర్వాత వాడేం చేస్తాడు? ఇదే కథోలిక సంఘంను తొక్కుతాడు, నాశనం చేస్తాడు, అందరినీ చంపుతాడు. అది ఆ మహాశ్రమణ కాలంలో అది బయలుపడుతుంది. ఇప్పుడు ప్రకటన 2:23 దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అందరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. చాలా బాగా చెప్పబడింది ఈ వచనంలో. రెవల్యూషన్ 2:23 అండ్ ఐ విల్ కిల్ యువర్ చిల్డ్రన్ విత్ డెత్. వాళ్ళ పిల్లలను నేను చంపేస్తాను. అండ్ ఆల్ ద చర్చెస్ షల్ నో దట్ ఐ యామ్ హీ. అన్ని సంఘములు ఎరుగునుగాగా అని చెప్పేసి ఏం చెప్తున్నారంటే ఇక్కడ నేను మీ లోపల ఉండే అవయవములను, మీ మనసులను ఎరిగిన వాడిని అయి ఉన్నాను. మీరు మీ పనులు, మీ క్రియలు ఉన్నాయి కదా, దాని ప్రకారం మీకు ఏమేమి కావాలో, ఏమేమి ప్రతిఫలం ఇవ్వాలో అవన్నీ నేను ఇచ్చేదేను అని చెప్పేసి యేసయ్య చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఆయన ఇక్కడ హెర్ చిల్డ్రన్ అంటున్నారు కదా, అంటే నీ పిల్లలను అంటున్నారు కదా. దానికి అర్థం ఏంటంటే ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఈ వచనం ద్వారా యేసయ్య చెప్తున్నారు. ఏంటంటే మీ పిల్లలను అంటే ఆ సంఘంలో ఎవరైతే వాళ్ళు సంఘముకు విశ్వాసులు ఉండి అక్కడ వాళ్ళు దేవుణ్ణి పూజించలేదు, ఆ సంఘమును పూజిస్తున్నారు. ఆ సంఘంలో ఉండే ఆ బిషప్ను, ఆ ఫాదర్ను వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని అలాగే వింటున్నారు. అంటే వాళ్ళు ఆ సంఘముకు పిల్లలు, మరి ఆ బిషప్లకు, తర్వాత ఆ ఫాదర్లకు పిల్లలు అవుతున్నారు, కానీ దేవుడైన నాకు వాళ్ళు పిల్లలు అవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ యేసయ్య చెప్తున్నారు. అందుకనే అండ్ ఐ విల్ కిల్ హెర్ చిల్డ్రన్ విత్ డెత్. హెర్ చిల్డ్రన్ అంటే ఆ సంఘముఖ బిడ్డలు. ఆ సంఘముఖ బిడ్డలు అంటే వాళ్ళు సంఘంను ఆరాధన చేస్తున్నారు, వాళ్ళు బిషప్ను ఆరాధన చేస్తున్నారు, వాళ్ళు ఆ ఫాదర్ అనే వాళ్ళను ఆరాధన చేస్తున్నారు, మరి దేవుణ్ణి పక్కన పెట్టారు. అందుకని ఆయన ఏం చేస్తున్నారు, తన బిడ్డలను చెప్పలేదు, దాని బిడ్డలు ఎవరు? సంఘ బిడ్డలు అంటున్నారు. ఆ సంఘ బిడ్డలు అంటే వాళ్ళు లోకమును క్రైస్తవమును కలిపిన వాళ్ళు, ఇతర దేవతలను పూజించేవాళ్ళు, ఇతర దేవతలకు అర్పణను తినేవాళ్ళు. సో వాళ్ళను నేనేం చేస్తానంటే
వాళ్ళ మనసును ఇవన్నీ నేను ఎరుగుదును, వాళ్ళను నేను చంపేస్తాననేసి డైరెక్ట్గా చెప్తున్నారు ఆయన. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే గుడ్డిగా ఆ ఫాదర్ లేకపోతే ఆ బిషప్ను నమ్మి వాళ్ళు చెప్పేదని అలాగే వింటున్నారు. ఈరోజు మనకి పాఠం ఏంటంటే, మీరు ఏదైతే ఏ సంఘం నుంచి ఏ పాస్టర్ దగ్గర నుంచి మీరు ఏ ఉపదేశం విన్నా కానీ దాన్ని అలా తీసుకోవాల్సిన అవసరం లేదు. పాస్టర్ ఏదైనా చెప్తుంటే మీరు బైబిల్ రెఫర్ చేస్తూనే ఉండాలి, నోట్స్ చేసుకోవాలి, నోట్బుక్లో నోట్స్ చేసుకోవాలి. మరి ఇంటికి వెళ్ళి ఏదైతే నోట్స్ చేసుకున్నారో దాన్ని మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధితో సహవాసంతో ఏం చేయాలి, మరి ధ్యానం చేసి నిజమేంటో తెలుసుకోవాలి. ఒక్కసారి ఒకటి చెప్తే దాన్ని అలా గుడ్డిగా నమ్మి మనం వెళ్ళకూడదు అనేది ఇక్కడ మనకి పాఠం అన్నమాట. బట్ ఇక్కడ ఈ త్వైతర సంఘంలో ఆయన ఏం చెప్తున్నారు, ఆ సంఘంను ఫాలో అయ్యే వాళ్ళు, ఆ సంఘంను వెంబడించే వాళ్ళు, ఆ సంఘ పెద్దలను, ఆ ఫాదర్లను, తర్వాత ఆ బిషప్లు వెంబడించేవాడును, దాని బిడ్డలు వాళ్ళు నా బిడ్డలు కాదు అని చెప్పేసి వాళ్ళు నేను ఏం చేస్తానంటే మరణముగా అప్పగిస్తాను. ఆ మరణం కూడా ఎలాంటి మరణం, రెండో శ్రమల కాలంలో రెండో సమయం, మూడున్నర సంవత్సరం ఉన్నాయి కదా, ఆ డైరెక్ట్గా మకాశ్రమలలో నేను వాళ్ళు అప్పగిస్తే వాళ్ళు ఎక్కడ పోతారు, నేరుగా ఆ అగ్నిగుండముకు నరకముకు పోతారు అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సాల్వేషన్, రక్షణ అనేది యేసు ప్రభు వారు ఒక్కరి ద్వారా మాత్రమే, ఆయనే దేవుడు, ఆయన ద్వారా మాత్రమే రక్షణ. పాస్టర్ ద్వారా కాదు, సంఘం ద్వారా కాదు, బాప్టిజం ద్వారా కాదు, ఓ సంఘంకు మెంబర్షిప్ అయితే కాదు, ఓ సంఘం ఉండే ఆ ఫాదర్ ద్వారా కాదు, ఆ సంఘం ఉండే బిషప్ ద్వారా కానే కాదు, ఎవరి ద్వారా కాదు. ఒక్క బాప్టిజం కావాలి. మరి రక్షణ ఉత్తగా బాప్టిజం తీసుకుంటే రక్షణ వస్తుందా? రాదు. రక్షణ రావాలి అంటే యేసు ప్రభు వారు ఒక్కరి ద్వారా మాత్రమే రక్షణ. ఎందుకంటే జీసస్ అంటేనే ఆ సాల్వేషన్, జీసస్ అంటేనే రక్షణ ఇచ్చేవాడు, జీసస్ అంటేనే మెస్సయ్య, ఆయన పేర్లోనే అది ఉంది. అందుకని దేవుడు ప్రకటన 2:23 ప్రకారం ఏం చెప్తున్నారంటే, మీ మనసులు, మీ లోపల ఏదైతే ఆలోచన ఆ వ్యవస్థ ఉందో దాని మీ మనసును, మీ హృదయమును నేను ఎరుగుదును. మీరు చేసే పనులు కాదు, మీ లోపల మీరు ఏం ఆలోచన చేసి మీరు ఆ పనులు చేస్తున్నారో అది నేను ఎరుగుదును. అందుకని దాన్ని ఎరుగుదును కాబట్టి మీకు ఏమేమి మీ క్రియలు ఉందో ఆ క్రియల చొప్పున నేను మీకు ప్రతిఫలం ఇచ్చేదను. అంటే ఇక్కడ దేవుడు చెప్పేది, నమ్మకం నా పైన పెట్టండి, నమ్మకం సంఘం పైన కానీ పాస్టర్ పైన కానీ కాదు, నమ్మకం అనేది దేవుడైన నా పైన పెట్టండి. ఎందుకంటే దేవుడు మాత్రమే తెలుసు ఎవరు రక్షణ పొందిన్నారు, దేవుడికి మాత్రమే తెలుసు ఎవరు ఇంకా రక్షణ పొందలేదు. అంటే దేవుడు పేరు చెప్పుకోవచ్చు, దేవుడికి మాత్రమే తెలుసు అని ఎందుకు చెప్తున్నామంటే దేవుడికి మాత్రమే తెలుసు మన హృదయం, మన మనసు, ఇవన్నీ లోపల ఏం జరుగుతుందంటే మన థాట్ ప్రాసెస్ అంటాం కదా, మన ఏదైతే మన తలంపులు ఉందో ఆ కలిగే స్థలం ఉంది కదా, అక్కడ ఏమి కలుగుతుందనేదే దేవునికి మాత్రమే తెలుసు, దేవునికి మాత్రమే తెలుసు. సో అందుకని ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి, ఇక్కడ మనం చేయాల్సింది, మన అందరూ కూడా చేసే తప్పు ఏంటంటే మన చాలా సీరియస్ అయిన విశ్వాసులు అని మనం అనుకుందాం. మరి మనకే తెలియకుండా ఏం చేస్తామంటే కొంతమందిని మనం తీర్పు తీర్చేస్తాం, మాట వరుసలు అలాగా మనం జడ్జ్ చేసేస్తాం. తప్పది, మనం జడ్జ్ చేయకూడదు, మనం జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే అది మాట వరుసలా, లేకపోతే అలాగా ఆ జీవితం వెళ్తున్నప్పుడే మనం ఆ పని చేస్తుంటాం. ఇది మనకి తెలియదు, బట్ మన మనసును, మన హృదయం కలిగిన దేవునికి, యేసయ్యకు ఇది చాలా బాగా తెలుసు. ఎందుకంటే మన ఆలోచన ఎక్కడ కలుగుతుందో ఆ స్థలంలో దేవుడు ఉన్నాడు. అది దాని భూత, వర్తమాన, భవిష్యత్తు 3 కాలంలో కూడా ఆయన అక్కడ ఉండి చూసే దేవుడు. అందుకని ఆయన చెప్పేది ఏంటంటే ఒకటి, ఆయన తండ్రి పంపిన వాడిపైన నమ్మకం పెట్టండి, తండ్రి పంపిన వాడిపైన విశ్వాసం పెట్టండి అని చెప్తున్నారు. తండ్రి పంపింది ఎవరు? యేసయ్యనే. నా పైన విశ్వాసం పెట్టండి, మీకు అన్నీ జరుగుతుంది. ఆయన మనం చేయమనే పనే యేసయ్య పైన విశ్వాసం పెట్టమంటున్నాడు. సో యేసయ్య పైన విశ్వాసం పెడితే అది చాలు. యేసయ్య పైన విశ్వాసం పెడితే మిగతాన్ని జీవితంలో అది అక్కడక్కడ ఏమేమి జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. అందుకని ఈ పని చేయలేదంటే దాని ప్రకారం మనను దేవుడు తీర్పు తీరుస్తారు. ఇప్పుడు ప్రకటన
24 వెళ్తున్నాము. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీపైని మరి ఈ భారమును పెట్టను. నేను మీకు ఇంగ్లీష్ చదివేసి తేటగా చెప్తాను. Revelation 2:24, but unto you I say, and unto the rest in Thyatira, as many as have not this doctrine, and which have not known the depths of Satan, as they speak, I will put upon you none other burden. ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేసే వచనం. మరి మీకు నేను ఒకటి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏదైతే ఈ వచనం చెప్తుందో ఇది ఈ ప్రొటెస్టెంట్ అంటారు కదా. ప్రొటెస్టెంట్ అంటే ఎవరంటే తప్పులు ఎక్కడ జరుగుతుందో దాన్ని సహించరు. పరిశుద్ధ గ్రంథం ఏవైతే చెప్తుందో అది మాత్రమే నమ్ముతారు. అలా చూస్తే మనం ప్రొటెస్టెంట్సే. మన తప్పులు ఒప్పుకోం. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో దాని ప్రకారమే వెళ్ళాలి. యేసయ్య ఏం చెప్పినారో, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి రాపించున్నారో దాని ప్రకారమే మన జీవితంలో మార్చుకుంటాం. ఇక్కడ మనలాంటి వాళ్ళకు ఇది కళ్ళు తెరవబడినట్టుగా, అంటే ఐ ఓపెనర్ అంటారు కదా, ఇది మన కళ్ళు తెరిచే ఒక విషయం అన్నమాట. ఏంటి అంటే మనం కూడా కొన్ని టైంలో ఇతరులను తీర్పు తీరుస్తాము. బట్ ఇక్కడ ఇది ఏం చెప్తుందంటే ఈ సంఘంలో, ఈ తుయతైర సంఘంలో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు వీళ్ళు చేసిన పనులకు వీళ్ళందరూ ఏమవ్వాలి? పోవాల్సిందే, నాశనం అవ్వాల్సిందే, నరకానికి పోవాల్సిందే. మరి ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారంటే అందరూ నాశనముకు గురి అవ్వరు అంటున్నారు ఆయన. ఎందుకంటే అదే కథోలిక సంఘంలో చాలామంది రక్షణ పొందిన వారు ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ యేసయ్య చెప్తున్నారు. అదే చెప్తున్నారు, బట్ అంటు యూ ఐ సే అండ్ అంటు ద రెస్ట్ ఇన్ థియేటర్. నేను మీతో చెప్తున్న సంగతి ఏమనగా ఇంకా అది కాక ఈ తుయతైరల సంఘం ఉండే మిగతా వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్న సంగతి ఏమనగా యాజ్ మెనీ యాజ్ హ్యావ్ నాట్ దిస్ డాక్ట్రిన్. అంటే దీన్ని ఏమర్థం అంటే ఏదైతే ఈ నేరారోపణ నేను మోపానో ఇది ఎక్కువ మంది పాటించిన ఇంకొంతమంది దగ్గర ఇది లేదు. అండ్ విచ్ హ్యావ్ నాట్ నోన్ ద డెప్త్స్ ఆఫ్ అంటే సాతాను సంబంధించిన విషయములకు ఇంకా ఎక్కువ మంది దాని లోపల వెళ్ళిపోవట్లేదు. అందుకని నేను మీకోసం చెప్తున్నాను, మీకు ఏదైతే ఇబ్బందులు ఇక్కట్లు ఉందో అది మాత్రమే ఉంటుంది, దానిపైనే నేను మీకు ఏమి పెట్టను అని చెప్పేసి యేసయ్య ఇక్కడ చెప్పి ఉన్నారు. ఎందుకంటే దీని ఏం అర్థం అంటే అక్కడ మారు మనసు పొంది యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు చాలామంది అదే కథోలిక సంఘంలో ఉన్నారు. వీళ్ళు ఆ మహాశ్రమల కాలం 3.5 సంవత్సరం ఉన్నాయి కదా, దాని కింద వెళ్ళరు. ఎందుకంటే వీళ్ళు ఈ శ్రమల కాలం ముందు జరగబోయే సంఘం ఎత్తబడుతుంది కదా, దాంట్లో వీళ్ళు కూడా వెళ్ళిపోతారు అనేది ఇక్కడ అర్థం. యేసయ్య చెప్పేది అదే. ఎందుకంటే వీళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు, వీళ్ళు దేవుని చిత్తానుసారంగా నడుచుకున్న వాళ్ళు. అందుకని అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు వాళ్ళను కూడా ఏర్పరిచి, ఎందుకంటే ఆయన మాత్రమే తెలుసు ఎవరు వాళ్ళు యేసయ్య ఎదురుచూపు ఎలాగుందో అలా నడుచుకున్న వాళ్ళు ఎవరు, లేదు దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్న వాళ్ళు ఎవరు అనేది ఆయనకు కూడా తెలుసు. అందుకనే చూడండి, ఐ విల్ పుట్ అప్ ఆన్ యూ నన్ అదర్ బర్డన్. నేను మీకు ఎక్కువ శ్రమలు ఇవ్వను. మీకు ఏదైతే నార్మల్గా మీ విశ్వాస జీవితంలో కొనసాగాలో అదే ఉంది, దానికన్నా ఎక్కువ నేను ఇవ్వనని చెప్పిన దానికి కారణం అదే. ఇప్పుడు అది ఏంటి? ఆ బర్డన్ ఏంటి అంటే ఆ శ్రమ ఏంటి? నేను మీకు ఏదైతే శ్రమ ఉందో దానికైనా ఎక్కువ ఇవ్వనని చెప్పారు కదా. ఐ విల్ పుట్ అపాన్ యూ నన్ అదర్ బర్డన్ అంటే నేను ఇంకా వేరే శ్రమలు మీకు ఇవ్వనని చెప్పింది. ఏమి శ్రమలు అంటే ఇప్పుడు ఇదే ప్రకటన 2:24 చివరి భాగంను 25ను కలిపి మనం చదవాలి, చదివితే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది మనం కలిపి చదువుతాం. 24 చివరి భాగం ఏంటి అంటే చివరి భాగంలో మీపైనే మరి ఈ భారమును పెట్టను అంటే ఎక్కువ భారమును పెట్టను అని చెప్పేసి 25లో నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనడి. అదేంటి కలిగి ఉన్నది?
మనకు కలిగి ఉంది ఏంటి అంటే, ఇక్కడ చెప్పబడింది ఏంటంటే బాగా అర్థం చేసుకోండి, వాళ్ళే కాదు మనకు కాదు, మన అందరికీ కూడా యేసయ్య వచ్చు వరకి అంటే మన సంఘం ఎత్తబడుతుంటే మన లేపబడతాం కదా, ఆ యేసయ్య మధ్యాకాశం వచ్చే వరకు మన అందరూ చేయాల్సిన పని, గట్టిగా పట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది ఏంటంటే వాక్యం. అంతే. యేసయ్య తేటగా క్లారిటీగా చెప్పేశారు వాక్యం. నేను వచ్చే వరకు నేను ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో చెప్పినానో ఆ వాక్యంను మీరు తేటగా పట్టుకోండి, అది చాలు మిమ్మల్ని నేను సంఘం ఎత్తబడ్డ ఆ గుంపులో బట్టి తీసుకెళ్ళడానికి. నేను ఏదైతే వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చినానో దాన్ని గట్టిగా పట్టుకోండి. అంటే దానికి అర్థం ఏంటి? ఒకే మాటలో యేసయ్య తెలిసారు ఏమని, నేను వచ్చే వరకు మీకు ఏదైతే శ్రమలు ఉందో దాని పైన నేనేం పెట్టను అని చెప్పేసి, మరి దేని గట్టిగా పట్టుకోమంటున్నారు? నేను వచ్చే వరకు మీకు పరిశుద్ధ గ్రంథంలో ఏదైతే చెప్పినానో దాన్ని గట్టిగా పట్టుకోండి, అది మాత్రం చాలున్నారు. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? అది ఇక్కడ మన జీవితం వచ్చేసి పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాబిచ్చిన విధానంగా ఆ రీతిలో కట్టబడి ఉండాలి. అది యేసయ్య ఎదురుచూపు. అలా ఉంటే ఆ జీవితంలో ఎవరున్నారో అలాంటి వాళ్ళు సంఘం ఎత్తబడ గుంపులో ఉంటారు. నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి యేసయ్య ఇక్కడ ఏం చేస్తున్నారు? హోల్డ్ ఫాస్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అని తేల్చేశారు. అది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే చాలామంది మనం చూస్తే మనకి వాక్యంను అన్ని చోట్ల పాటించడం కొంచెం కష్టం అవుతుంది. మీలో చాలామంది అనుకోవచ్చు, నేను పనిచేసే స్థలంలో చాలా విషయం జరుగుతుంది, నేను అక్కడ పాటించలేను అని చెప్పొచ్చు. చాలామంది కొంతమందితో బయటలో నేను కలిసేటప్పుడు అక్కడ నేను పాటించలేకపోతున్నాను అని చెప్పొచ్చు. చాలామంది కొన్ని సంఘంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ జరిగిన విషయంలో అన్నీ కూడా చూస్తే వాళ్ళు కూడా అక్కడ పాటించలేరు. తర్వాత కొంతమంది తన స్నేహితుల దగ్గర వెళ్ళేటప్పుడు అలాంటి గుంపుల్లో దొరికిపోయేటప్పుడు వాళ్ళు మేము పాటించలేకపోతున్నాం అని బాధలు పడవచ్చు. మరి ఇవన్నీ నేను ఏదైతే చెప్పినో ఇవన్నీ లోకం సంబంధించింది, దేవునికి వ్యతిరేకం. అందుకని ఆ గుంపులను మనం నిరాకరించి తిరస్కరించి మన దేవుడి దగ్గర చూడాలని, దేవుడి వైపు చూడాలి. కానీ దాంతో కలిసిపోతే మన లోకంతో కలిసిపోతాము. లోకంతో కలిసిపోతే కథోలిక సంఘంలో ఏం చేస్తున్నారు? వాళ్ళు లోకమును క్రైస్తవ్యమును కలుపుతున్నారు. అదే పని మనం కూడా చేసిన వాళ్ళు అవుతాం. అందుకని మనం ఆ పనులు చేయకూడదు. సో మనం చేయాల్సిన పని ఏంటి? మనం చేయాల్సిన పని ఆ గుంపులను అన్ని పక్కన పెట్టేసి మనం అక్కడ ఉన్నా కానీ మనం పాటించాల్సిన విషయం మనం పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే యేసయ్య చెప్పింది ఒకే మాట, హోల్డ్ ఫాస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను వచ్చే వరకు మీరు నేను చెప్పిన వాక్యమును గట్టిగా పట్టుకోండి అన్నారు. ఇప్పుడు ప్రకటన 26:2, 26, 27, 28, 29 అన్ని వచనంలో ఒకేసారి మనం చదువుకుంటాం. 26, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. ఎంత బాగా చెప్పినారు చూసారా ఈ వచనంలో. ఇది 26. 27, అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరివాణి పాత్ర వలె పడుదురు. కుమ్మరివాణి పాత్ర వలె పగులగొట్టబడుదురు. 28, మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. ఆమెన్. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విడునుగాక. ఈ వచనములు అన్నీ కూడా నిజంగా ఎంత బాగుందో చూడండి. యేసయ్య ఇచ్చిన వాగ్దానం ఇది ప్రామిస్. యేసయ్య ఇచ్చిన వాగ్దానం. ఆయన ఏం చెప్తున్నారు? రెవల్యూషన్ 2:26, అండ్ హీ దట్ ఓవర్కమత్. ఎవరైతే ఇవన్నీ నేను ఏదైతే చెప్పినానో దీని అన్ని దాటుకుని నా వైపు ఉండి అండ్ కీపత్ మై వర్క్స్ అన్ టు ద ఎండ్, చివరి వరకు ఎవరు విశ్వాసం కాపాడుకుంటారో టు హిమ్ విల్ ఐ గివ్ పవర్ ఓవర్ ద నేషన్. దేశముల పైనే నేను అధికారం ఇస్తాను అని చెప్తున్నారు యేసయ్య. ఇది 26. 27, అండ్ హీ షల్ రూల్ దెమ్ విత్ ద రాడ్ ఆఫ్ ఐరన్. వాళ్ళు ఇనప దండంతో ఏలుతారు అని చెప్పేసి చెప్తున్నారు.
తర్వాత as I received of my father, నేను ఏదైతే నా తండ్రి దగ్గర నుంచి నేను తీసుకున్నానో అది నేను మీ వాళ్ళకు కూడా, ఎవరైతే దీన్ని అన్ని సాధించి వస్తున్నారో వాళ్ళకు కూడా నేను ఇస్తున్నాను అని చెప్పేసి, తర్వాత నేను వాళ్ళకి వేక్కువ చుక్కని ఇస్తున్నాను అని చెప్తున్నారు. చెవులుండే వాళ్ళు ఆత్మ చెప్పున ఈ సంగతులన్నీ వినుగాక అని చెప్పేసి. ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే 26-27 వచనం, ఈ 2 వచనంలో యేసయ్య ఏం చెప్తున్నారు, ఆయన 1000 పరిపాలన అంటే రెండో రాకడ వచ్చి అన్ని నాశనం చేసి వెళ్ళిపోయిన తర్వాత, ఆ తర్వాత 1000 పరిపాలనలో ఆయన ఏం చెప్తున్నారు, ఎవరైతే నేను చెప్పినట్టుగా వాక్యమును పట్టి వాక్యమును విడవకుండా నా విశ్వాస జీవితం జీవించి జయ జీవితం పొందిన విశ్వాసంలో వాళ్ళందరినీ నాతో కూడా 1000 పరిపాలనలో నాతో కూడా పెట్టుకుని వాళ్ళు కూడా నాతో ఏలడానికి నేను అధికారం ఇస్తాను. ఒకటి. రెండవది, ఎవరు వచ్చేసి ఇనుపదండంతో ఏళ్తారని చెప్పబడింది వాక్యంలో. అంటే ఐరన్ ఆఫ్ రాడ్ ఐ విల్ రూల్ అని యేసయ్యనే చెప్పినారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, నేను ఏదైతే ఇనపదండం పెట్టి ఏళ్తున్నానో ఆ ఇనపదండం మీకు కూడా ఇచ్చి మిమ్మల్ని కూడా ఏలెట్టిగా చేస్తాను అని ఇక్కడ చెప్తున్నారు. ఎంత బాగుంది చూడండి, ఎంత గొప్ప ఒక అధికారం మనకు ఇస్తున్నారు, ఎంత గొప్ప స్థాయి అని ఇస్తున్నారు. ఇంకా 28లో చూస్తే నేను వేక్కువ చుక్కనిస్తున్నాను అని చెప్తున్నారు. చూడండి, ఇవన్నీ నిజంగా చాలా ఆశ్చర్యమైన విషయం. అంటే ఇవన్నీ దేని ఆధారపడి మనకి ఇస్తున్నారు అని చూస్తే, ఈరోజు ఈ లోక జీవితంలో మన జీవితం ఎలాగుందో, ఈరోజు ఈ లోక జీవితంలో దేవుని వాక్యమును ఎంత బాగా పట్టుకుని విశ్వాస జీవితంను జీవితంగా మార్చుకుంటామో దాని ఆధారపడి ఇవన్నీ నేను ఇస్తాను అని చెప్పేసి యేసయ్య మనకి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇనపదండంతో ఏలేది ఆయన మాత్రమే అనుకున్నాం ఇంతవరకు. మరి ఇప్పుడు అదే యేసయ్య ఏం చెప్తున్నారు ఈ వచనం ద్వారా, ఆ ఇనపదండంని మీగిచ్చి మిమ్మల్ని మీరు ఏలుబడి చేసేట్టుగా నేను మిమ్మల్ని చేస్తాను అని చెప్పేసి. అంటే ఇక్కడ దేవుడితో ఉండే మంచి విషయం ఏంటంటే, ఆయన అన్నీ ఎరిగిన దేవుడు, సర్వాధికారి, సార్వభౌముడు, సవరిన్ గాడ్. ఇవన్నీ చెప్తాం. ఆమ్నిషియన్ అంటాం, ఆమ్నిపోటెంట్ అంటాం, ఆమ్ని ప్రెసెన్స్, అన్ని చోట్ల ఉండేవాడు, అన్ని ఎరిగినవాడు, అన్ని శక్తులు కలిగినవాడు, బలం కలిగినవాడు అని చెప్తాము. మరి ఆయన ఒక్కరు మాత్రమే ఏలడానికి ఆయన ఇష్టపడలేదు. ఎవరైతే ఆయన చెప్పిన మాటలు విని సాధించి ఆయనలో బతుకుతారో వాళ్ళను కూడా ఆయన ఏదైతే చేస్తున్నారో అది చెయ్యడానికి అనుమతిస్తున్నారు. ఎందుకంటే మన దేవుడు అంత గొప్ప, అంత మంచి దేవుడు. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఎవరు సాధించి బయటలో పడతారో, దేవుడి కోసం బతుకుతారో వాళ్ళు నా పని చేస్తున్నాను అని చెప్పేసి 28వ వచనంలో ఆయన ఏం చెప్తున్నారు, నేను వాళ్ళకి ఎవరైతే సాధించి వచ్చారో వాళ్ళకి నేను వేక్కువ చుక్కనిస్తానంటున్నారు. మరి ఇక్కడ వేక్కువ చుక్కనేది ఏది? ఎవరు వేక్కువ చుక్కనేది ఎవరు? ఇదే ప్రకటన 22:16 మనం చూస్తే, 22వ అధ్యాయంలో 16వ వచనం చూస్తే యేసయ్య మాట్లాడుంటారు ఏమని, ఐ జీసస్ have sent my angel to give you this message for the churches. I am both the source of David and the heir to his throne. I am the bright morning star. వేకువ చుక్క ఎవరు? మార్నింగ్ స్టార్ అంటే అది వేకువ చుక్క తెలుగులో. ఇక్కడ యేసయ్యనే తన గురించి చెప్తున్నారు, నేనే ఆ వేకువ చుక్క, నేనే ద బ్రైట్ మార్నింగ్ స్టార్ అంటున్నారు. అంటే బ్రైట్ మార్నింగ్ స్టార్ అంటే మీరు చూడండి, ఈ మార్నింగ్ స్టార్ వచ్చేసి ఈ సూర్యుడు వచ్చి అన్ని ప్రకాశం ఉన్న టైంలో కూడా చుక్క కనిపిస్తారు. అందుకని ఎవరు ఉన్నా లేకపోయినా యేసయ్య ఎప్పుడు కనిపిస్తుంటారు. అదే అర్థంగా ఇక్కడ ఆయన ఏం చెప్తున్నా అంటే, ఆ వేకు చుక్కైన నన్ను మిగుస్తాను. ఎవరికి? ఎవరైతే విశ్వాస జీవితం కోల్పోకుండా రక్షణను కాపాడుకుని విశ్వాస జీవితం జయ జీవితంగా మార్చుకుని యేసయ్యకి దగ్గర అవుతారో వాళ్ళకి యేసయ్య ఏం చెప్తున్నారు, నేను వేకువ చుక్క అయ్యున్నాను, ఆ వేకువ చుక్క అయిన నన్ను మిగిస్తాను. ఏం కావాలండి? ఇంకా ఏం కావాలి చెప్పండి? దానియేలు తను రాసిన గ్రంథంలో కూడా అదే చెప్పింటారు. ఎవరైతే చివరి వరకు యేసయ్య ఇచ్చిన నీతిని పాటిస్తూ వస్తారో వాళ్ళు నక్షత్రములు అంటారు, వాళ్ళు చుక్కలు అని చెప్తారు. ఇక్కడ ద బ్రైట్ మార్నింగ్ స్టార్ అనేది యేసయ్య. ఆయన చెప్తున్నారు, నేనే నన్ను ఇస్తాను అంటున్నారు. అంటే దానికి అర్థం ఏంటి? నేనే నన్ను మీకు ఇస్తానంటే నా సన్నిధి మీతో ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇది చెప్పబడింది. అంటే మన అందరి గురి ఏంటి అంటే, ఈ జీవితం అయిన తర్వాత
యేసు ప్రభు వారితో మనందరూ ఉండడమే. ఇదే మన గురి. దానే ఇక్కడ చెప్పబడింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ.